కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేదు బీఆర్ఎస్ పార్టీని వదిలేసిన తర్వాత సస్పెండ్ చేయబడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్గానే ఉండి బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. తర్వాత టీఆర్ఎస్ అనే పదం ఇప్పుడు లేకుండా పోయింది కాబట్టి ఆల్రెడీ ప్రజాదరణ పొందిన పార్టీ, ఉద్యమ పార్టీ, ఎక్కువ ప్రజల నోట్లలో నానిన పార్టీ, గ్రామాన జెండాలు ఎగిరిన పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన తర్వాత మళ్ళీ బీ వచ్చేటట్టుగా బహుజనుల సంబంధించి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బీసీలకు సంబంధించి ఉద్యమాలు నడుస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ఈ బీసీల ఓట్ల పోలరైజేషన్ కవిత పార్టీ వైపు పోయేటట్టు బహుజన అనే పదం వచ్చేటట్టు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి ఆ పేరును కూడా కవిత పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏది ఏమైనా టీఆర్ఎస్ పెడుతుందా, బీఆర్ఎస్ పెడుతుందా, లేదు అంటే బీజేపీ వైపు పోతుందా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటు కేసీఆరే ఒక డ్రామా క్రియేట్ చేసి పథకం ప్రకారమే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేసి ఆమెను బీజేపీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బీజేపీలోకి పోతే రేపు వచ్చే కేసులన్నీ కవితతోటి ఆపించేయచ్చు. కవిత మీద లిక్కర్ కేసు ఉంది, కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కోరింది తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ సిబిఐ ఎంక్వైరీ ఇదంతా కూడా జాతీయ రాజ్యాంగబద్ధ సంస్థలు కాబట్టి కవిత సేఫ్ జోన్లో ఉండాలన్నా, కాళేశ్వరం విషయంలో హరీష్ రావు కేసీఆర్ సేఫ్ జోన్లో ఉండాలన్నా, రేపు రాబోయే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేదా ఇంకా ఈ కార్ రేస్ కావచ్చు, అన్నిటి మీద విచారణ చేయకుండా ఉండాలన్నా, విచారణ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకోకుండా ఉండాలన్నా కేంద్ర ప్రభుత్వంలో మనలో ఒకరు ఉండాలి. కాబట్టి కవితను పథకం ప్రకారమే కేసీఆరే, కేటీఆరే, ఈ బీఆర్ఎస్ వర్గాలే బయటకు పంపించి బీజేపీలోకి పోయేటట్టు చేస్తున్నారు అనేటువంటిది ఒక అంశంగా మనం చూడొచ్చు.